హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అఖిల గారి వంటిల్లు. ఈరోజు మనం వంట కాదండి, సాటిన్ క్లాత్తోని హెయిర్ క్రంచీస్, హెయిర్ బ్యాండ్స్ ఈజీగా ఇంట్లో ఎలా కుట్టుకోవచ్చో నేను చూపిద్దామని అనుకున్నాను. అయితే ఈ వీడియో మొత్తం మీకు అర్థం కావాలంటే అసలు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తేనే ఈజీగా అర్థమవుతుందండి. బయట ఎంతో ఖరీదు పెట్టే ఇవి చాలా తక్కువ ఖర్చులో మనం ఇంట్లో కుట్టుకోవచ్చు. బయట ఒక్కొక్కటి 75 నుండి 120, 130 రూపీస్ వరకు ఉంటుందండి. మనకి ఇంట్లో ఈజీగా తక్కువ రేట్లో అవుతాయండి. చూడండి, ఇలా ఈజీగా వేసుకోవచ్చు. అసలు జుట్టు అనేది అస్సలు ఊడదు. ఇది జుట్టుకి చాలా మంచిదండి, సిల్కీగా ఉంటుంది. ఈజీగా వేసుకోవచ్చు, ఈజీగా తీసుకోవచ్చు. అసలు ఒక వెంట్రుక కూడా ఊడి రాదు. మనం ఏ కాటన్ హెయిర్ బ్యాండ్స్ వాడినా ఊడొస్తుంది కదా. మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి. తర్వాత నేను దీని బెనిఫిట్స్ అని చెప్తాను. ఇప్పుడు మనం సాటిన్ క్లాత్ తీసుకుందాము. దీనిని మనకు కావాల్సిన సైజులో కట్ చేసుకోవాలండి. అంటే వెడల్పు 5 ఇంచులు, పొడవు 26 ఇంచులు అండి. పొడవు 26 ఇంచులు అనేది ఉంచుకోవాలి. వెడల్పు అనేది మనం 5 ఇంచులు పెట్టుకుంటే పెద్దగా వస్తుంది. 3 ఇంచులు కూడా కుట్టుకోవచ్చు. మనం మెజర్మెంట్ ప్రకారం కట్ చేసుకున్న తర్వాత దాని 2 చివర్లు తీసుకొని ఉల్టా సీదా చూసుకొని ఇవి 2 జాయింట్ చేసుకోవాలండి. ఇవి 2 జాయింట్ చేసుకున్న తర్వాత మనం హెయిర్ బ్యాండ్ మిగతా ప్రాసెస్ చేయవలసి ఉంటుందండి. చాలా మంచి వీడియో అండి, తప్పకుండా అందరు స్కిప్ చేయకుండా చూడండి. బాగా యూజ్ అవుతుంది. తక్కువ ఖర్చులో ఎక్కువ హెయిర్ బ్యాండ్స్ మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా కుట్టుకున్న తర్వాత 2 చివరి జాయింట్ చేసుకున్న తర్వాత ఇలా వీడియోలో చూపించిన విధంగా మలుచుకొని మనం గుండు పిన్నులు పెట్టుకోవాలండి. ఇలా అటు సైడు ఇటు సైడు హాఫ్ మలుచుకొని మధ్యలో ఇలా రిబ్బన్ లాగా మలుచుకొని మనం పిన్నులు పెట్టుకోవాలి. ఇలా 3 పిన్నులు పెట్టుకున్న తర్వాత మనం ఆ చివర ఈ చివర కలుపుకొని ఇప్పుడు మనం మిషన్ పైన కుట్టు వేసుకుందామండి. కుట్టు వేసుకున్నప్పుడు మనకి తెలుస్తుంది. ఒకసారి మీరు స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూడండి. ఆ చివర ఈ చివర కలిపి స్టిచ్ చేస్తున్నాను. చాలా ఈజీ అండి. చూస్తే మీకు అట్లా అనిపిస్తుంది, కానీ చేస్తే అయ్యో ఇంతేనా అనిపిస్తుంది. అంత సింపుల్గా ఉంటుంది. మంచి హెయిర్ బ్యాండ్స్ మనకి రెడీ అయిపోతాయి. ఇలా మొత్తం వేసిన తర్వాత ఈ మధ్యలో ఉన్న దాన్ని పట్టి లాగితే మళ్ళీ మనకు అటు నుంచి ఇటు వస్తుంది. వీడియో జాగ్రత్తగా చూడండి. ఇలా పట్టి లాగడం ద్వారా ఆ లోపల ఉన్న క్లాత్ బయటకు వస్తుంది. ఇలా అనుకుంటూ మనం చివర ఒక రౌండ్ సర్కిల్ మొత్తం కంప్లీట్ అయ్యేలాగా కుట్టు వేసుకోవాలి. ఒక దగ్గర మాత్రం కొంచెం గ్యాప్ ఉంచుకోవాలి. మనం ఎలాస్టిక్ పెట్టుకోవాలి కదా, దానికోసమని గ్యాప్ ఉంచుకోవాలి. ఒక 125 రూపీస్లో ఎలాస్టిక్ అండ్ మీటర్న్నర క్లాత్ తీసుకొచ్చుకుంటే దాదాపు 20 హెయిర్ బ్యాండ్స్ అయ్యాయండి. చాలా సింపుల్గా 20 హెయిర్ బ్యాండ్స్ చాలా తక్కువ ఖర్చులో అయినాయి నాకు. ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వచ్చి ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. దీని ద్వారా నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా రీచ్ అవుతుంది. నా వీడియోలోనే మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. సబ్స్క్రైబ్ చేసేయండి. మరి తర్వాత ఇలాగే క్లాత్ మొత్తం ఇలా బయటికి లాగుతూ చివరంతా కుట్టేసుకోవాలి. డైలీ హెయిర్ బ్యాండ్స్ వాడడం ద్వారా జుట్టు డ్రై అవ్వదండి. అంటే జుట్టులో ఉన్న మాయిశ్చర్ అనేది హెయిర్ బ్యాండ్ తీసుకోదు. మన కాటన్ హెయిర్ బ్యాండ్స్ వాడితే మాత్రం తప్పకుండా మాయిశ్చర్ పోయి జుట్టు డ్రైగా అవుతుంది. చివర్లు చిట్లుతో ఉంటాయి కదా. ఇలాంటి హెయిర్ బ్యాండ్స్ వాడితే జుట్టు హెల్దీగా ఉంటుందన్నమాట. ఇలా కుట్టడం అయిపోయిన తర్వాత మనం ఒక దగ్గర గ్యాప్ ఉంచుకున్నాం కదా, అందులో నుండి మనం బయటికి తీసుకుందామండి. ఇలా లోపలికి చేయబెట్టి క్లాత్ని మొత్తం బయటికి లాగితే మనకి నీట్గా వచ్చేస్తుంది. సీదా అయిపోతుంది. ఉల్టా పోయి సీదా అవుతుంది అన్నమాట. ఇప్పుడు మనం ఎక్కడైతే గ్యాప్ ఇచ్చుకున్నామో అక్కడ మనం ఎలాస్టిక్ పెట్టుకుందాము. ఇక్కడ ఎలాస్టిక్ 8 ఇంచెస్ తీసుకున్నాను నేను. 8 ఇంచెస్ అయితే సరిపోతుందని. తర్వాత 2 వైపులా దానికి సేఫ్టీ పిన్ పెట్టి ఇక్కడ ఒక సైడ్ దానికి అక్కడ క్లాత్కి పెట్టేసి ఇంకో సేఫ్టీ పిన్తోని ఇలా మనం స్కర్ట్కి ఎలా అయితే నాడ పెట్టుకుంటామో సేమ్ అలాగే పెట్టుకోవాలి. ఇలా మొత్తం పెట్టుకుంటూ వచ్చి చివరిలో ముడేయవలసి ఉంటుందండి. ఈ హెయిర్ బ్యాండ్స్ అనేది ఇప్పుడున్న ట్రెండ్ అండి, బాగా లేటెస్ట్ అయిపోయింది. ఈ సింథటిక్ ఫ్యాబ్రిక్ ఉన్న హెయిర్ బ్యాండ్స్ వాడడం అనేది చాలా ట్రెండ్ అయిపోయింది. చాలా స్టైలిష్గా ఉంటుంది కూడా. పిల్లలకి వేస్తే చాలా బాగుంటుంది. తర్వాత మనం పెట్టిన సేఫ్టీ పిన్ తీసేసి ఆ 2 చివర్లు తీసుకొని ముడి గట్టిగా వేసుకోవాలండి. ఒక 2-3 ముడులు గట్టిగా వేసుకుందాము. ఇలా ముడి గట్టిగా వేసుకున్న తర్వాత ముడిని లోపలికి అనేసి మిగిలిన ఈ చివర ఉంది కదా మనం వదిలేసిన చివర, ఇది కూడా ఒకసారి మిషన్ పైన మనం కుట్టేసుకుంటే మన హెయిర్ బ్యాండ్ అనేది రెడీ అయిపోతుంది. చాలా సింపుల్ కదా. 2-3 నిమిషాల్లో మన హెయిర్ బ్యాండ్ అనేది రెడీ అయిపోతుందండి, చాలా తక్కువ ఖర్చులో. ఈ హెయిర్ బ్యాండ్ వాడడం ద్వారా ఏంటంటే మన జుట్టులో మాయిశ్చరైజర్ పోదు, సిల్కీగా ఉంటుంది, జుట్టు చాలా హెల్దీగా ఉంటుంది.
మనం కాటన్ హెయిర్ బ్యాండ్స్ వాడడం ద్వారా అది వేసినప్పుడు తీసినప్పుడు బ్యాండ్తో చాలా జుట్టు ఊడొస్తుంది కదా, అలాగే మనం పడుకున్నప్పుడు పిల్లో కవర్స్ మీద జుట్టు బాగా ఉంటుంది. ఇలాంటి క్లాత్ తీసుకొచ్చి సాటిన్ క్లాత్ తీసుకొచ్చి పిల్లో కవర్స్ కుట్టుకోవచ్చు అండి. అలాగే హెయిర్ క్యాప్ పెట్టుకుంటారు కదా, అది కూడా కుట్టుకోవచ్చు. జుట్టు అనేది పాడవకుండా ఉంటుందన్నమాట. నాకైతే ఒక 125 రూపీస్లో 20 హెయిర్ బ్యాండ్స్ వచ్చాయండి. 3 ఇంచెస్ పెట్టినవి చిన్నగా వచ్చాయి, 5 ఇంచెస్ పెట్టినవి పెద్దగా వచ్చినాయి. మనం తీసుకునే సైజుని బట్టి హెయిర్ బ్యాండ్స్ అనేవి వస్తాయండి. ఇలా హెయిర్ బ్యాండ్ వేసినప్పుడు కానీ తీసినప్పుడు కానీ అస్సలు జుట్టు ఊడి రాదు, చాలా బాగుంటుంది. చూడండి ఎంత ఈజీగా వేసుకోవచ్చు. ఈజీగా లాగినా కానీ అసలు ఒక్క వెంట్రుక కూడా ఊడి రాదు. చాలా చాలా నీట్గా ఉంటుంది. హెయిర్ అనేది చాలా సిల్కీగా ఉంటుంది, హెల్దీగా ఉంటుంది. చివర్లు అనేవి చిట్లకుండా పాడవకుండా ఉంటాయండి. చాలా మంచి వీడియో అండి. మీరందరూ తప్పకుండా స్కిప్ చేయకుండా చూసి మీరు ఇంట్లో ట్రై చేసి కామెంట్స్ నాకు తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.